అప్పు కట్టలేదని తండ్రి అంత్యక్రియల్ని అడ్డుకున్న ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోటు చేసుకుంది. చైతన్య నగర్కి చెందిన పుల్లూరి శ్రీకాంత్ ₹1,00,00,000 పైగా అప్పు చేసి హైదరాబాద్కు వెళ్లిపోయాడు. అయితే శ్రీకాంత్ తండ్రి మృతి చెందడంతో మెట్పల్లికి చేరుకున్నాడు. అతడు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అప్పుల వాళ్లు శ్రీకాంత్ తండ్రి దహన సంస్కారాల్ని అడ్డుకున్నారు. దీంతో శ్రీకాంత్ భూమి అమ్మి అప్పు కడతానని హామీ ఇవ్వడంతో అడ్డు తప్పుకున్నారు. గ్యాంబ్లింగ్ చేసిండు అతను, చీటర్. పుల్లూరు శ్రీకాంత్ అతను ఒక క్యాండిడేట్, ఒక చీటరు చేసిండు. ఇక్కడ చిట్టీలు అనుకుంటా పబ్లిక్ దగ్గర 1,000 తీసుకున్నాడు, లక్షలు తీసుకున్నాడు. చిట్టీలు ప్లస్ ఫైనాన్స్ తీసుకున్నాడు. ఫైనాన్స్ తీసుకుంటా వసూలు చేసుకుంటా 1,76,00,000 వసూలు చేసిండు. వాళ్ళ అమ్మాయి చనిపోయినాక వచ్చిండు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మాయి చనిపోయినాక వచ్చి నేను ఆ డబ్బులు కడతా, డబ్బులు కట్టమనంటే ఎవరు కూడా కట్టలేడు. అందరం కూడా మేము కూడా కోఆపరేషన్ చేసినాము. వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు దీని మీద రాజకీయం చేద్దామని చెప్పి మేము శవాన్ని కొంటామని చెప్పినాము. కడతా అన్నాడు, మళ్ళీ డబ్బులు కట్టలేడు. అది మళ్ళీ వాళ్ళ ఫాదర్ రీసెంట్లీ 17వ తారీఖు 12వ నెల 2023లో చనిపోయాడు. డబ్బులు కట్టమనంటే మళ్ళీ నా దగ్గర డబ్బులు ఏమంటున్నాడు. అతనికి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో ఆ అమ్మి కట్టేసేది. మనకి ఎంత ఉన్నాయో ఎంతో, మనిషికి 1,00,000 ఉన్న వాళ్ళకి 50,000, ఎంతో ఇంత ప్రాపర్టీ ఉన్న 11 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, కట్టమని చెప్పుకున్నాం. మన లేవంటున్నాడు. దయతలించి ఈ ఛానల్ ద్వారా మాకు కట్టించగలరని చెప్పి మేము విన్నపించుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.